హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇంటూ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచుకున్నారు, మనకి మంచుకున్నాం. మీరు ఎట్లా చెప్పేసి లెస్ కింద కామెంట్ చేసేయండి. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మరి ఒక ఓడిఐకి సంబంధించినటువంటి లైవ్ ఎట్లా చూడాలి ఏంటి అంత పంచాయతీ అంటే మాత్రం సింపుల్గా మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియో ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక మనం ఈ యొక్క లైవ్ వచ్చేసి ఇండియాలో ఈ విధంగా చూడాలంటే స్టార్ స్పోర్ట్స్లో మీకు అయితే లైవ్ వస్తుంది. అంతేకాకుండా డిజిటల్ ప్లస్ అంటే మనకి లైక్ డిజిటల్ ప్లస్ కాదు, జియో హాట్‌స్టార్లో మీరు అయితే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. రెండిట్లో కూడా రీజనబుల్ అన్ని లాంగ్వేజెస్లో మీకు అయితే లైవ్ వస్తుంది, ఎంజాయ్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ లెవెల్లో మీకు అయితే లైవ్ టెలికాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కూడా నెక్స్ట్ మ్యాచ్ మనకి నెక్స్ట్ లెవెల్లో దొల్లగొట్టేయచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ యొక్క మ్యాచెస్ అనేవి మనకి అదర్ కంట్రీస్లో ఎట్లా చూడాలి ఏంటి పంచాయతీ అంటే మాత్రం ఆస్ట్రేలియాలో ఎట్లా చూడాలంటే ఫాక్స్ క్రికెట్లో మీరు అయితే లైవ్ అనేది చూడొచ్చు. అంతేకాకుండా ఈ యొక్క లైవ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఏ విధంగా చూడాలంటే సూపర్ స్పోర్ట్స్ క్రికెట్లో మీరు అయితే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యొక్క లైవ్ వచ్చేసి మరి ఇంగ్లాండ్లో ఏ విధంగా చూడాలంటే టీఎన్టీ స్పోర్ట్స్ ఛానల్లో మీరు అయితే లైవ్ వస్తుంది, అక్కడి నుంచి కూడా మీరు అయితే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మిగతా అన్ని కంట్రీస్లో మనం చూసుకున్నట్లయితే లైక్ ఇప్పుడు న్యూజిలాండ్లో కనుక మనం చూసుకున్నట్లయితే స్కై స్పోర్ట్స్ న్యూజిలాండ్లో మీకు అయితే లైవ్ వస్తుంది, మీకు అక్కడ నుంచి మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ అనేది చేయొచ్చు అనమాట. మిగతా అన్ని కంట్రీస్లో మనం అయితే ఐసీసీ టీవీలో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, వీడియోకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేస్తే ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యు ఇన్ ద షో. బై.